ఒలింపిక్స్ లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. 5వ రోజు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. 50 మీటర్స్ రైఫిల్ 3 పొజిషన్స్ లో స్వప్నిల్ కుశాలే ఫైనల్స్ లోకి వెళ్లి రికార్డ్ క్రియేట్ చేశాడు. బాక్సర్ లవ్లీనా పతకానికి అడుగు దూరంలో ఉంది. పివి సింధు, లక్ష్య సేన్ నాకౌట్ కు దూసుకెళ్లగా ఆర్చర్ దీపికా కుమారి వరుసగా 2 మ్యాచ్ల్లో నగ్గింది. తెలుగు తేజం టీటీ ప్లేయర్ ఆకుల శ్రీజ ప్రీ క్వార్టర్స్ కు చేరి తన బర్త్డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. స్వప్నిల్ కుశాలే, లవ్లీనా, శ్రీజ, దీపిక, పివి సింధు ప్యారిస్ ఒలింపిక్స్ లో 5వ రోజు మెరిసిన భారత అథ్లెట్లు నిన్న మన ఆటగాళ్లు పతకాలు సాధించకున్నా మెరుగైన ఆట తీరుతో ఆకట్టుకున్నారు. 50 మీటర్స్ రైఫిల్ 3 పొజిషన్స్ లో స్వప్నిల్ కుశాలే ఫైనల్స్ లో అడుగుపెట్టాడు. ఒలింపిక్స్ లో మెడల్ రౌండ్ కు వెళ్లిన ఫస్ట్ ఇండియన్ షూటర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. క్వాలిఫికేషన్ రౌండ్ లో స్వప్నిల్ మొత్తం 590 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచాడు. టాప్ 8 లో నిలిచిన షూటర్లు ఫైనల్ కు అర్హత సాధించారు. ఇవాళ ఫైనల్స్ జరగనున్నాయి. ఇక ఒలింపిక్స్ లో హైదరాబాదీ ప్లేయర్ టేబుల్ టెన్నిస్ స్టార్ ఆకుల శ్రీజ దుమ్ము రేపింది. మహిళల విభాగంలో రౌండ్ 3 మ్యాచ్లో విజయం సాధించింది. సింగపూర్ ప్లేయర్ జంగ్ జియాన్ పై 4-2 స్కోర్ తేడాతో గెలుపొందింది. 6 సెట్ల మ్యాచ్లో ఇద్దరు ప్లేయర్లు పోటాపోటీగా తలపడ్డారు. తొలి సెట్లో 11-9 తేడాతో జంగ్ జియాన్ గెలిచింది. రెండో సెట్ 12-10 తేడాతో ఆకుల శ్రీజ కైవసం చేసుకుంది. మూడో సెట్లో 11-4, నాలుగో సెట్ 11-5 తేడాతో శ్రీజ గెలుచుకుంది. పుంజుకున్న జంగ్ జియాన్ 5వ సెట్ను 12-10 తేడాతో విజయం సాధించింది. కీలకమైన చివరి సెట్ 12-10 తేడాతో శ్రీజ ఆకుల గెలుచుకుంది. బర్త్డే రోజే ఒలింపిక్స్లో సింగపూర్ ప్లేయర్ జంగ్ పై చిరస్మరణీయమైన విజయం సాధించింది శ్రీజ. ప్రీ క్వార్టర్స్కు అర్హత సాధించిన రెండో టీటీ ప్లేయర్గా చరిత్రకెక్కింది. ఒలింపిక్స్లో మరో తెలుగు తేజం స్టార్ షట్లర్ పివి సింధు జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్లోనూ విజయం సాధించి పతకంపై ఆశలు రేపింది. గ్రూప్ స్టేజ్లో వరుసగా రెండో మ్యాచ్లోనూ విజయం సాధించింది. ఎస్తోనియా ప్లేయర్ క్రిస్టినా కుబాపై 21-5, 21-10 తేడాతో వరుస గేముల్లో విజయం సాధించింది. దీంతో గ్రూప్ ఎం నుంచి సింధు ప్రీ క్వార్టర్స్కు దూసుకువెళ్లింది. బ్యాడ్మింటన్లో ఇండియన్ ఏస్ షట్లర్ లక్ష్య సేన్ కూడా ప్రీ క్వార్టర్స్కు దూసుకువెళ్లాడు. మెన్స్ సింగిల్స్లో వరల్డ్ నెంబర్ 4 జొనాథన్ క్రిస్టీపై వరుస సెట్లలో గెలుపొందాడు. తొలి సెట్ నువ్వా నేనా అన్నట్లు సాగింది. పాయింట్కు ఇద్దరు పోటాపోటీగా ఆడారు. తొలి సెట్ను 21-18 స్కోర్ తేడాతో లక్ష్య సేన్ గెలుపొందాడు. గ్రూప్ ఎల్ నుంచి ప్రీ క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాడు. టోక్యో కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ ఈ ఒలింపిక్స్లో క్వార్టర్స్కు చేరుకుంది. బాక్సింగ్ మహిళల 75 కిలోల రౌండ్ 16 బౌట్లో లవ్లీనా 5-0తో నార్వే బాక్సర్ సునీవా హాఫ్స్టాడ్ను మట్టి కనిపించింది. అయితే క్వార్టర్స్లో చైనా ప్లేయర్ టాప్ సీడ్ లీకియాన్తో లవ్లీనా గట్టి పోటీ ఎదుర్కొనబోతోంది. ఈ బౌట్లో నెగ్గి సెమీస్ చేరితే లవ్లీనాకు రెండో ఒలింపిక్ పతకం ఖాయమవుతుంది. ఇవాళ భారత అథ్లెట్లకు కీలకమైన ఈవెంట్స్ ఉన్నాయి. భారత బాక్సర్ వరల్డ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ కీలక మ్యాచ్ ఆడనుంది. మహిళల 50 కేజీల విభాగంలో టాప్ సీడ్ చైనా బాక్సర్ వు యూతో నిఖత్ జరీన్ తలపడనుంది. ఈ మ్యాచ్లో నిఖత్ జరీన్ విజయం సాధిస్తే మెడల్ సాధించేందుకు ఆమెకు మార్గం సుగమమవుతుంది. భారత పురుషుల హాకీ టీం బెల్జియంతో కీలక మ్యాచ్ ఆడనుంది.